కాదండి, వాళ్ళు కొంచెం ఇస్తారు. మా దగ్గర కొద్దిగా గొప్పలో ఉంటది కదండి, అదంతా వేసి తెచ్చుకుంటామండి సరుకు. మీరు అలాగే బయట తెచ్చుకుని సేల్ చేస్తారండి? అవునండి. ఒక్కొక్క దానికి ఎంత టైం పడతారన్నా అంటే? చుట్టడానికి టైం పడుతుందండి. 9500 చెప్తానండి, తగ్గించి ఇస్తానండి. వస్తే ఈ 5500 చెప్తానండి, తగ్గించి ఇస్తాను. ఇవంటి ఈ 18000 చెప్తానండి, తగ్గించి ఇస్తా. కలర్స్ అన్ని వేరు వేరు, ఉయ్యాలన్నీ ఒకే మోడల్. ఇవన్నీ వచ్చేసి జోకర్లు అండి, బైక్ వస్తాయి కదా, అయ్యేయండి. గట్టిగా ఉంటాయి, ఎంతమంది కూర్చున్నా ఏం కాదండి, బాగుంటుందండి. ఇవండి? ఇవి కూడా అంతేనండి. ఇవి ఈ లైట్లు పెట్టే బుట్టలు అండి, తగిలిచ్చాము. లైట్లు పెట్టుకుంటే బాగా షో ఉంటుందండి. ఓకే. ఇవండి? ఇవి మేము సొంతంగా అల్లేటియండి. ఇది ఎంత పడుతుంది అంటే? 300 అండి, తగ్గించిస్తాను. ఇది 200 అండి, దీనికి తగ్గించిస్తా. గుడికి పోయేదానికి, పూలు కోసుకునేదానికి, అన్నిటికీ పనికొస్తుంది, బాగుంటుంది. ఇవి చిన్న సైజ్ అంటే? లేదు, అన్ని ఒకే సైజ్. ఒకటే సైజా? అంటే చేతితో అల్లేదు కదా, కొద్ది చిన్నది కొద్ది పెద్దది వస్తుందండి. ఓకే. అక్కడ అంకుల్ అల్లుతున్నారు. అంకుల్ అల్లుతున్నాడండి, చూడండి. ఓబులంక అంకాలమ్మ గుడి కాడ ఉన్నామండి, రాండి తగ్గించిస్తాను మీకు. ఒకటే రేటు ఏం లేదండి, మేము తగ్గించిస్తామండి. మేము బెంగళూరు నుంచి తెచ్చామండి, మా దగ్గర సరుకు పోయినసారి కూడా తెచ్చామండి, తొందరగా అయిపోయిందండి. మీది ఏ ఊరు అండి? నెల్లూరు అండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇదంతా? బెంగళూరు నుంచి వస్తాయండి. ఓకే అండి. అక్కడికి బాగుంది చెప్పి. అదే మేము అన్నం వండుకుంటాం కదా, పొయ్య మంచి ఎండలోనే వండుతానండి అన్నం. ఇక్కడ పొద్దున్న లేస్తే ఏముండదు, అన్నం ఇక్కడే వండుకుంటానండి, పొయ్యి మీద కట్టెలు ఏరుకొని వచ్చుకొని వండుకుంటాను ఎండలోని. మనకి గ్యాస్ గీసి దొరకదు కదమ్మా. అవును, చాలా కష్టపడుతున్నారు మీరు. ఎండలోనే పెయింట్లు వేస్తామండి. అబ్బో, పెయింట్ కూడా ఎండలోనే వేస్తామండి. ఇవన్నీ అల్లే బుట్టలు అండి.